Yes, good afternoon, officers. Time for today's class CSAT program. So before I start the program, we are going to launch a new batch on December 8th, and this is a crash course for serious aspirants for 2026 UPSC. What are the products we are going to provide? 100 days of classes provide చేస్తాం, 50 prelims test conduct చేస్తాం, one-to-one personal mentorship will also be there, exclusive CSAT classes and full revision material is being provided. మీరు డైరెక్ట్గా హైయెస్ట్ డిస్కౌంట్ గురించి యూ కెన్ యూస్ ద కోడ్ శ్రీరామ్ అండ్ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ December 8th. If you have any doubts, you can clarify. Call 8121191985. We at Shriram's Hyderabad మీ జర్నీని సక్సెస్ఫుల్ చేయడానికి టేక్ ద బెస్ట్ కోచింగ్ అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ద హోల్ టీమ్ ఈస్ రెడీ టు హెల్ప్ యూ. మంచిగా చేసుకోండి, మంచి ర్యాంక్ కొట్టండి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో టుడేస్ టాపిక్ ఈస్ అబౌట్ నంబర్ థియరీ. నంబర్ థియరీలో కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ నంబర్ సిస్టమ్స్ మీద ఆల్మోస్ట్ 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. నంబర్ థియరీలోంచి అట్లీస్ట్ ఒక 2, 3, 4 క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీగా. సో ఆల్రెడీ ఒకటి చేసాం మనము. దిస్ జస్ట్ లైక్ హైయర్ అప్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ రెగ్యులర్ మోడల్స్. సో దీన్ని ఫస్ట్ చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 power 256 is divided by 17, the remainder is dash అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 power 256 is nothing but 2 power 16 whole power 16. First point. 16 is 256. And 17 అనేది ఒక ప్రైమ్ నంబర్. ఎప్పుడైతే ప్రైమ్ నంబర్ వచ్చిందో అంటే ఈ క్వశ్చన్ ఏమవుతుందంటే 2 power 256 డివైడెడ్ బై 17 చేస్తే మనం దీన్ని డివైడ్ చేసుకుంటే 2 power 256 డివైడెడ్ బై 17 చేస్తే ఇక్కడ ఆన్సర్ రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాం అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఒకటే థీరం వాడచ్చు, ఫార్మాట్స్ థీరం వాడచ్చు సింపుల్గా, ఆర్ రూల్ ఏది అనొచ్చు. సో అసలు ఈ ఫార్మాట్స్ రూల్ బేసికల్గా ఏం చెప్తుంది అనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు ఏమంటాడంటే బేసికల్గా ఫార్మాట్స్ థీరం సేస్ దట్ ఇఫ్ పి అనే ఒక నంబర్ ప్రైమ్ నంబర్ అయితే ఇఫ్ పి ఇస్ ప్రైమ్, ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ ప్రైమ్ నంబర్ 17. ఓకే, for any number a not divisible by prime number, not divisible by p, itlanti what for any prime number p and a should not be divisible by p, atlanti ainappudu manaki emavutante a to the power of p minus 1 is equal to 1 అని అర్థం మాట. mod p దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ a is being divided by that prime number, if that number a is being divided by a power p minus 1 ని గనక నేను p తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ will become 1. This is Fermat's theorem. If a power p minus 1 is divided by p, the prime number itself, then the number will become 1 అని Fermat's theorem చెప్తుంది. సో దీని ప్రకారంగా మనం చేసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ a power p minus 1 divisible by p or not అనేది చెక్ చేసుకోవాలి. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ వన్. ఇది చూసుకుంటే 2 power 16. సో 2 power 16 అనేది డెఫినెట్గా 17 తో డివిజిబుల్ కాదు ఎట్టి పరిస్థితిలో. సో అది మనకు బాగా తెలుసు. సో ఇక్కడ మనం చూసుకుంటే a power p minus 1 is nothing but a power p minus 1 అంటే 2 to the power of 17 minus 1 which is 2 power 16. 2 power 16 is an even number, okay, and I am trying to divide this by 17, and we obviously know that 2 power 16 is definitely not a multiple of 17. సో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేసేయచ్చు. a power p minus 1 అంటే 2 power 17 minus 1 is not divisible by 17 కాబట్టి ఆబ్వియస్ గా దాని రిమైండర్ ఏమైపోతుంది 1. therefore answer is 1, option B. less than 2 minutes మనం ఒక 2.5 marks క్వశ్చన్ మన చేతిలోకి వచ్చేస్తుంది. హ్యాపీగా మనం సాల్వ్ చేయొచ్చు ఫార్మాట్స్ థియరీ. అయితే దిస్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూస్తే ఇట్ హస్ బీన్ ఆస్క్డ్ ఇన్ 2021 లో అడిగిన క్వశ్చన్ ఇది. సో అందుకే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్, a number when divided by 899 leaves a remainder of 63. what will be the remainder when the same number is divided by 29? ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్.
ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2019 లో అడిగారు. సో లెట్స్ లుక్ ఎట్ ద సొల్యూషన్. ఒక నంబర్ ఉంది n అనుకుందాం. 899 తో డివైడ్ చేస్తే when I divide by 899 అప్పుడు దాని రిమైండర్ ఇస్ 63. ఓకే, ఇదే సేమ్ నంబర్ 29 తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందని అడుగుతున్నాడు. సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే దీంట్లో ఫస్ట్ 29 ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైనా నంబర్ ఇచ్చినప్పుడు ఈ 29 899 ని ఫస్ట్ డివైడ్ చేయండి. 899 డివైడెడ్ బై 29 చేసాం అనుకోండి. ఫస్ట్ అసలు ఏమొస్తుంది? 29 2s 3s 3 అంటే 27 87 3s మనకి 87 వస్తుంది, మళ్ళీ 29. దేర్ఫోర్ ఇది ఖచ్చితంగా డివిజిబుల్. సో 899 is divisible by 29. ఫస్ట్ పాయింట్. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి వెదర్ ద నంబర్ ఈస్ డివిజిబుల్ బై దిస్ వన్ ఆర్ నాట్. సో ఇప్పుడు వీడు ఏమన్నాడు? 899 డివిజన్ చేస్తే 63 వస్తుందని అన్నాడు. సో ఈ నంబర్ 899 తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ ఈస్ 63 అని వాడే చెప్పాడు. గివెన్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ 899 is a multiple of 29. అంటే సేమ్ నంబర్ని నేను 29 మల్టిపుల్ 29 తో డివైడ్ చేస్తే అప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైంది మనకి ఆల్రెడీ we know that when number is divided by 899 the remainder is 63. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? సింపుల్ ఈ రిమైండర్ తీసుకుందాము. 63ని సింపుల్గా 29 తో డివైడ్ చేయండి. 29 2s 58, remainder is 5. So when the same number is divided by 29, the remainder automatically becomes 5 మాట. సో అట్లా less than 1 minute లో మనం క్వశ్చన్ సాల్వ్ చేసి ఇచ్చి పడేయచ్చు. less than 1 minute. అలాంటి ట్రిక్స్ మనం పెట్టుకుని ఎగ్జామ్లో చేస్తే. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7 power 2023? ఎప్పుడైట్లా ఇట్లా వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైక్లిసిటీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ 7 power 1, 7 స్క్వేర్ చేస్తే ఎండ్ విత్ 9, 7 క్యూబ్ చేస్తే 3, 7 power 4 చేస్తే 1 వస్తుంది. సో 7931 with the cyclicity. So cyclicity is 4. So every digit ప్రతిసారి 7 power something will end with 7931. ఇట్లానే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 2020 దీని సైక్లిసిటీ 4 కాబట్టి సింపుల్గా 2023ని 4 తో డివైడ్ చేయండి. సో 4 5s 20, నెక్స్ట్ 50 5, 23 20, రిమైండర్ ఇస్ 3. సో రిమైండర్ 3 కాబట్టి ఈ 3ని మనకున్న సైక్లిసిటీ ఏంటిది ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే 7 9 3 1. సో దీంట్లో రిమైండర్ 3 కాబట్టి ఇక్కడ వచ్చే నంబర్స్లో ఏ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది? 1 2 3. సో ద రిమైండర్ యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ నంబర్ ఈజ్ 3. అలా less than 1 minute we can solve a 2.5 marks question and each exam. So that's all for today. Shaman Padigunla signing off. Bye bye.